అందరికీ జై భీమ్. దేశంలో ఒక్క పేరు బలంగా వినిపిస్తూ ఉంది. బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తూ ఉంది. బీజేపీ నాయకులు బయటికి రావాలంటే భయపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీని ఎవరు ప్రశ్నించినా కూడా తట్టుకోవచ్చు, కానీ ఒకే ఒక్క యువకుడు మాత్రం, ఒక పిల్లవాడు, ఒక 14 సంవత్సరాల పిల్లవాడు ప్రశ్నిస్తే మాత్రం బీజేపీ తట్టుకోలేకపోతుంది. ఆ పిల్లవాడి సిద్ధాంతం ఏంటంటే, ఆ పిల్లవాడి సిద్ధాంతం ఏదో అందరూ యూట్యూబ్ చూసుకుంటూ రీల్స్ చూసుకునే పరిస్థితి కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే ఆ పిల్లాడు వచ్చాడు. 14 ఏళ్ల యువకుడు. అతని మీద ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. త్వరలో అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతుంది. మరి ఆ పిల్లాడు ఏమన్నా తప్పు చేశాడా? ఆ పిల్లాడు ఏమన్నా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాడా అంటే ఇదేమీ కాదు. ఆ పిల్లోడు ఏమీ చేయలేదు, కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. అంబేద్కర్, భగత్ సింగ్ గారు లాంటి వారి చరిత్రని ఆధారం చేసుకొని జరుగుతున్నటువంటి వ్యవస్థలో, ప్రస్తుతం బీజేపీ నడుపుతున్నటువంటి వ్యవస్థలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎందుకు ఇలా చేస్తున్నారు, బీజేపీ ఈ ముసుగేసుకొని నిజాన్ని కప్పెట్టి అబద్ధాన్ని ప్రచారం చేస్తుందంటూ ఆ పిల్లాడు మాట్లాడటం జరుగుతుంది. సో ఈ పిల్లాడు 14 సంవత్సరాల వయసులోనే అంబేద్కర్ రచనలు చదువుతున్నాడు, భగత్ సింగ్ గారి గురించి తెలుసుకున్నారు, అదేవిధంగా బుద్ధిజం గురించి తెలుసుకున్నాడు. ఈ పిల్లాడు ప్రశ్నిస్తుంటే ఉత్తర భారతదేశం మొత్తం కూడా చెలించిపోతా ఉంది. సో అంతేకాదు, దక్షిణ భారతదేశంలో కూడా ఈ పిల్లాడి వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. ఇప్పటికే ఈ పిల్లాడికి యూట్యూబ్లో అంటే ఇన్స్టాలో 1.5 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో కూడా దగ్గర అలానే ఫేస్బుక్లో కూడా 70 లక్షల మంది ఇతనికి ఫాలోవర్స్ ఉన్నారన్నమాట. సో ఇది ఇతని పరిస్థితి. సో ఈ పిల్లాడిని ఒక్కసారి మనం పరిశీలించి చూస్తే 14 సంవత్సరాల యువకుడు, చిన్నపిల్లాడు, చదువుకుంటూ ఉన్నాడు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే తీరు మాత్రం వందనాతీతం. బీజేపీకి ముచ్చెమటలు పట్టిపోతున్నాయి. ఈ పిల్లాడు ఎందుకు వచ్చాడు, మన మీద ఎందుకు దాపరించాడు, తట్టుకోలేకపోతున్నాము అంటూ ఉన్నాను. ఈ పిల్లాడు ప్రశ్నించేటువంటి అంశం మీద ఒక్క బీజేపీ నాయకుడు కూడా సావధానంగా సమాధానం చెప్పిన పరిస్థితులు లేరు. ఏదో విధంగా ఆ పిల్లాడిని అరెస్ట్ చేయాలి, దేశద్రోహం కింద కేసు కట్టి ఆ పిల్లాడిని అరెస్ట్ చేయాలనేది ఇప్పుడు బీజేపీ సూచిస్తూ ఉంది. కానీ ఇప్పుడు అతను అరెస్ట్ చేసే వయసు కాదు కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అలా ఉంచారు. కానీ ఖచ్చితంగా ఆ పిల్లవాడిని అరెస్ట్ చేయడానికి బీజేపీ అన్ని సన్నాహాలు చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ దేశంలో నిజాన్ని కప్పెట్టి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నటువంటి బీజేపీని ఈ పిల్లాడు ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు. ఇది బీజేపీ తట్టుకోలేకపోతుంది. అంతెందుకు, కింది స్థాయి నాయకులే కాదు, మోడీ గారి దాకా కూడా, భారత ప్రధాని మోడీ కూడా ఈ పిల్లాడు వీడియోలు చూసి షాక్ అయిపోతూ ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తుల్ని దేశ ప్రజలు ఎంతో చదువుకొని, ఎంతో ఉద్యోగాలు చేస్తూ, ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పటికి కూడా నిజాన్ని ప్రశ్నించేటువంటి వ్యక్తులు కరువైపోయారు భారతదేశంలో. సో అందుకే ఇలాంటి వ్యక్తులు మచ్చుకైనా కనిపిస్తూ ఉన్నందుకు కూడా సంతోషించాలి. ఇలాంటి వ్యక్తులకు మనం సపోర్ట్ చేయాలి. ఆ పిల్లాడి పేరే అశ్వామిత్ గౌతమ్. అశ్వామిత్ గౌతమ్ ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి. ఈ బాలుడు బీజేపీని ముప్పూటలా ఇబ్బంది పెట్టడానికి మాత్రమే తయారైనట్టు బీజేపీ భావిస్తూ ఉంది. మరి ఇలాంటి పిల్లలు తెలుసుకోవాలి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలనేది ఈ వీడియో సారాంశం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.